ప్రధానమైన డిమాండ్ ఏంటి? మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఎవరెవరైతే ఈ స్కామ్ లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి. ఏదైతే ఆర్గనైజేషన్ ఎన్టీఏ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దాన్ని మొత్తమే రద్దు చేయాలి. ఇంకోటి దీనికి సంబంధించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎమ్మటే రాజీనామా చేసి ఈ సమాజం 23 లక్షల విద్యార్థులకు న్యాయం చేసేటట్టు సారీ చెప్పాలి అండ్ వీళ్ళకు రీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. కోర్టు ఆల్రెడీ చెప్పింది మళ్ళీ ఎగ్జామ్ నిర్వహించడం అనేది కుదరదు అని చెప్పి. మళ్ళీ ఎగ్జామ్ నిర్వహించడం కుదరదు అంటే మొన్న రీసెంట్ గా తెలంగాణ స్టేట్ లో కూడా మొన్న ఒక పేపర్ లీకేజ్ అయింది. దాని ఎగ్జామ్ మనం పెట్టలేదా? మళ్ళీ ఇంకొకటి సేమ్ 23 లక్షల విద్యార్థుల జీవితాలను స్తంభింత చేసినట్టే కదా. దీనికి లోపం ఎవరు జరిగిరు? కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి, వీళ్ళకి న్యాయం చేయాలి, రీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. ఎగ్జామ్ మళ్ళీ కండక్ట్ చేయకపోతే ఈ రోజు ఏదైతే చూసిందో ఈ జన సముద్రం ఇదంతా కూడా జస్ట్ ఆరంభం మాత్రమే. దీన్ని వీళ్ళు ఎంత తొందరగా అయితే అంత తొందరగా దీనికి న్యాయం చేయకపోతే మాత్రం చలో ఢిల్లీ ప్రోగ్రామ్ కూడా పెట్టుకుంటాం. అక్కడికి పోయి నరేంద్ర మోడీ దిగొచ్చేంత వరకు పార్లమెంట్ ముందు కూర్చోడానికి కూడా ఎంతవరకైనా తెగించి విద్యార్థులకు 23 లక్షల విద్యార్థులకు న్యాయం చేయటట్టు నిలబడతాం. తెలంగాణలో 2 కేంద్ర మంత్రులు వాళ్ళకు రిప్రజెంటేషన్ ఇచ్చారా మీరు? వాళ్ళకు రిప్రజెంటేషన్లు ఇద్దామంటే ఫోన్లలో కాంటాక్ట్ లేరు, ఎక్కడుంటారో తెలుస్తలేరు, విద్యార్థులకు భయపడుతున్నారు. కేవలం వీళ్లకు అధికార దాహం ఉన్నది తప్ప విద్యార్థులు జనాలు ప్రజల సంక్షేమాలకు పనికిరాదు. మీరు ఏ రోజైతే ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చూసారో కనీ విరిగిన ఎరగని టాలీవుడ్ హీరోలు హీరోయిన్లు వీళ్ళందరినీ పిలుచుకొని వచ్చి అదేదో హైఫా అవార్డులు మళ్ళీ ఫిలిం ఫేర్ ఫెస్టివల్స్ చేసినట్టు అంగరంగ వైభవంగా చేశారు. మీరు అదే రోజు ఈ పరీక్ష రిజల్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే స్కామ్ కదా, అదే ఫ్లోలో కొట్టుకుపోతాను. కానీ 23 లక్షల విద్యార్థుల జీవితాలు అవి ఉత్తిపుణ్యానికి అదో యాక్చువల్గా 14 తారీఖు ఇవ్వాల్సిన రిజల్ట్ 4 తారీఖు ఇచ్చారు. అంటే ఈ లోపల అన్యాయం ఉందనే కదా, స్కామ్ జరిగిందనే కదా ఆడియో లీక్లు వచ్చినాయి. ప్రూఫ్లు మన కళ్ళ ముంగట ఉన్నప్పటికీ కూడా ఈ కేంద్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి మన నరేంద్ర మోడీ ఈ బీజేపీ ప్రభుత్వం విద్యార్థుల పట్ల చాలా చిన్న చూపు, నెగ్లిజెన్స్. కనీసం వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్లో కానీ వాళ్ళకు అనుబంధ సంస్థలు కానీ బీజేపీ కానీ కనీసం ఒక్కరు కూడా ఖండించలేదు. దాదాపు 2 వారాలు దాటిపోతుంది, ఇప్పుడు ఎందుకు రోడ్ల మీదకి ఎక్కిరు? 2 వారాల నుంచి కూడా మేము వాళ్ళకు చెప్పడం జరుగుతుంది సానుకూలంగా. వాళ్ళకు నిమ్మకు నీరెత్తనట్టు కూర్చుంటున్నారు. కనీసం అపాయింట్మెంట్లు కూడా ఇస్తలేరు. వాళ్ళకు పోయి ఇది జరిగిందంటే అంటే వాళ్ళకి ఎంతసేపటికి మనకు 400 సీట్లు వస్తాయని అన్నారు. ఏడొచ్చినాయి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇటు సైడ్ నితీష్ వాళ్ళిద్దరు లేకపోతే గవర్నమెంట్ ఎంతసేపటికి వాళ్ళ గవర్నమెంట్ ఫామ్ చేసుకోవడానికి సీట్లు కాపాడుకోవడానికి ఆ ఇంటెన్షన్లో ఉన్నారు తప్ప అదే రోజు ఇంతమంది విద్యార్థులకు అన్యాయం జరిగింది, అరే వాళ్ళకు మేమున్నామని ఒక మాట కూడా చెప్పని కేంద్ర మంత్రులు ప్రధానమంత్రి. ఓకేనా, థ్యాంక్ యూ.